పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా ఎంపిక చేసిన పదవులు ఇవ్వడం జరుగుతుందని జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత నెల 29వ తేదీ నుండి 5వ తేదీ వరకు పల్నాడు రోడ్లోని ప్రైవేటు అతిథి గృహంలో పార్టీలోని కార్యకర్తల నుండి నిర్మాణ సారథుల ఎంపిక కొరకు దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1500 దరఖాస్తులు వచ్చాయని, వీటన్నింటినీ సోమవారం సాయంత్రం కల్లా ఆ పార్టీ అధిష్టానానికి పంపుతామని జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో త్వరలో దరఖాస్తులను పరిశీలించి అనంతరం కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే పదవులు ఇవ్వడం కూడా పారదర్శకంగా జరుగుతుందని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గత వారం రోజుల నుండి నియోజకవర్గంలో ఎవరు కష్టపడుతుంది, ఏమి చేస్తున్నది ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించామని, నివేదికను పార్టీ అధిష్టానానికి చేరవేస్తామని ఆయన తెలిపారు. తనకిచ్చిన బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహించడమే తన కర్తవ్యం అని, అలాగే మరో 27 మంది కమిటీ సభ్యులు తనతో పాటు చాకచక్యంగా పనిచేశారని తెలిపారు. అందరి సమిష్టి కృషితో పార్టీ నిర్మాణం జరిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, తద్వారా పార్టీ ఉన్నత శిఖరాలు అవరోహించడానికి మార్గం లభిస్తుందన్నారు. ఎక్కడ ఎంతవరకు ఏ పార్టీలో జరిగిన విధంగా వినూత్నంగా కార్యకర్తల నుంచి దరఖాస్తులు స్వీకరించి పదవులు ఇవ్వడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ ఎంపికలో అందరికీ పదవులు రావడం కష్టమైనప్పటికీ వచ్చిన వారికి అండగా ఉండి పార్టీని ముందుకు నడిపించడమే జనసేన పార్టీ లక్ష్యమని, తద్వారా పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి రాబోయే రోజుల్లో నామినేట్ పదవులు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. మొత్తం 1500 దరఖాస్తులు వచ్చాయని, పార్లమెంట్ కమిటీ కోసం 100 దరఖాస్తులు, అసెంబ్లీకి 250 దరఖాస్తులు, మండలానికి 200, పట్టణానికి 150 దరఖాస్తులు, పంచాయతీలకు 600 దరఖాస్తులు వచ్చాయని, వీటన్నింటినీ పార్టీ అధిష్టానం పరిశీలించి పారదర్శకంగా పదవులు ఇవ్వడం జరుగుతుందని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరవల్లి వంశీ, మండలేని చరణ్ తేజ, బెల్లంకొండ అనిల్ తదితరులు పాల్గొన్నారు. 29వ తేదీ నుంచి జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ వారం రోజులు అంటే ముందరగా 5 రోజులు ఇచ్చారు, తర్వాత 2 రోజులు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఈ రోజుతోటి ఈ సేకరణ తీసుకోవటం ఈ రోజుతోటి ముగిస్తుంది. దాదాపు కమిటీలో నేను అబ్జర్వర్ ఉన్నాను, మిగతా కమిటీ అంతా కూడా 27 మంది ఉన్నారు. ఇక్కడ 10 గంటల నుంచి రాత్రి సాయంత్రం 6 దాకా మహిళలు అందరూ కూడా కష్టపడి మరి ఈ యొక్క సేకరణ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. ఈ కమిటీ చేసినటువంటి దీనికి తప్పకుండా కమిటీకి సరైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జిల్లాలో దాదాపు 1500 అప్లికేషన్స్ ఈరోజు రావటం జరిగింది. అవన్నీ కూడా రేపు సాయంత్రం లోపల హెడ్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. దాని మీద వెరిఫికేషన్ చేసి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పదవుల విషయంలో తగిన ప్రాధాన్యత జరుగుతుంది, పారదర్శకంగా చేయటం జరుగుతుంది. ఫైనల్గా మా అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కమిటీని కూడా మన ఏ జిల్లాకు ఆ జిల్లా కమిటీని అనౌన్స్ చేయటం కూడా జరుగుతుంది. నేను కూడా కొన్ని ఇన్ఫర్మేషన్లు తీసుకున్నాం. ఈ వారం రోజుల్లో ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరు కష్టపడుతున్నారు, ఎక్కడ జనసేనకి న్యాయం జరుగుతుంది, ఏ నియోజకవర్గంలో న్యాయం జరుగుతుంది, ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది, ఇవన్నీ కూడా సేకరించడం జరిగింది. అవన్నీ కూడా కళ్యాణ్ గారికి మేము రిపోర్ట్ చేయడం జరుగుతుంది. నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా ఇచ్చిన బాధ్యతని నెరవేర్చాల ఉద్దేశంతో మేమందరం కష్టపడి పనిచేసాం. అందరూ పనిచేయటం వల్లే నేను చేయగలిగాను తప్పితే
నా ఒక్కడితోటి కాదు ఇది, అందరు సమిష్టిగా ఈ కమిటీ సమిష్టిగా చేసినటువంటి కార్యక్రమం ఇది. ముఖ్యంగా కష్టపడి లాస్ట్ టైము మా మీటింగ్లో కళ్యాణ్ గారు చెప్పారు, నా కోసం ఎంతోమంది తెలియని వాళ్ళు ఉన్నారు, నా మీద ప్రేమ పెట్టుకొని కష్టపడి బయటికి రాకుండా పబ్లిసిటీ లేకుండా ఫస్ట్ పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెతికి బయటికి తీయాలి అని ఆయన చాలా ఇదిగా చెప్పడం జరిగింది. దానికోసమే మేము అంటే ఇప్పుడు ఈ సేకరణ విషయమే జరిగింది. తర్వాత ఎవరైతే కష్టపడి కాన్స్టిట్యున్సీలో అన్నీ కూడా గ్రామాన్న వెతికి వాళ్ళని తీసుకొచ్చి మోటివేట్ చేసి జనసేనని నిర్మాణ దిశగా, ఇప్పుడు పార్టీ నిర్మాణం దిశగా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ నిర్మాణం పూర్తయితే జనసేన ఒక స్ట్రక్చర్ అనేది ఏర్పడితే తప్పకుండా పార్టీ బాగా డెవలప్ అవుతుంది. ఫస్ట్ స్ట్రక్చర్ అనేది ఉండాలి. ఆ స్ట్రక్చర్ని మేము ఇప్పుడు కళ్యాణ్ గారు స్ట్రక్చర్ని బిల్డప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా ఎక్కడ కూడా జరగని విధంగా, ఎక్కడ కూడా గతంలో ఏం చేసేవాళ్ళు, ఎక్కడైనా కానీ ఏ పార్టీ అయినా కానీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ నాయకులను మాట్లాడి వాళ్ళకి పదవులు ఇవ్వటము ఏదో చేయడం జరుగుతుంది. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా ప్రతి వారి దగ్గర అప్లికేషన్ తీసుకొని వాళ్ళు వెరిఫై చేసి మరి పదవులు ఇచ్చేయడం అంటే ఒక పారదర్శకంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారనేది ఒక జనసేన నాయకులందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికీ పదవులు అనేది అందరికీ రావటం అనేది కష్టం. వచ్చిన వాళ్ళు పదవులు రావడం జరుగుతుంది. రాని వాళ్ళు కూడా వాళ్ళకి కష్టపడి పనిచేసిన వాళ్ళు ఏమైనా మిగిలి ఉంటే కూడా వాళ్ళకి నామినేషన్ పదవుల మీద రికమెండ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా అందరికీ న్యాయం చేసేదానికే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు దీనికి ఈ కమిటీ ఈరోజు పూర్తి అయింది కాబట్టి ఓకే, టోటల్గా 1500 దాకా అప్లికేషన్స్ వచ్చినాయండి. పార్లమెంటు సంబంధించి కమిటీ కోసం 100 అప్లికేషన్స్ వచ్చినాయి. అలాగే అసెంబ్లీకి 250 దాకా వచ్చినాయి. అలాగే మండలాలకి 400 వచ్చినాయి. అలాగే టౌన్కి 150 దాకా వచ్చినాయి. పంచాయతీలకి 600 దాకా వచ్చినాయి. టోటల్గా ఇవన్నీ కూడా పారదర్శకంగా వెరిఫై చేసి పదవులు ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ కూడా పత్రికా విలేకరులందరూ కూడా మరి ఈ 7 రోజుల్లో మీ అందరూ కూడా సహకరించినందుకు మీ అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. అలాగే మా నర్సరావుపేట పార్లమెంట్ అబ్జర్వర్గా ఇచ్చేసినటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ 5 రోజుల కమిటీ కాస్త 7 రోజులు పొడిగించినా సరే ఎంతో ఓపికగా వచ్చిన ప్రతి కార్యకర్త దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, వీర మహిళల దగ్గర నుంచి ఓపికగా కూర్చొని వాళ్ళు చెప్పేదంతా ఆయన పాపం ప్రతి ఒక్కరిని కూడా ఎవరు ఎంత టైం తీసుకుంటున్నా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు టైం తీసుకొనే వాళ్ళు చెప్పిందంతా విని ఆయన వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి పంపిస్తున్నారు. దానికి ముందుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు మన నర్సరావుపేట పార్లమెంట్ మొత్తానికి కలిపి 1500 అప్లికేషన్ల దాకా వచ్చినాయండి. వీటిని సార్ చెప్పినట్టుగా త్వరలోనే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పారదర్శకంగా చూసి త్వరలోనే ఆయన ప్రకటిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మెంబర్షిప్ నుంచి లీడర్షిప్ తీసుకెళ్ళడానికి, ప్రతి కార్యకర్తని గుర్తింపు పొందడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పార్టీ నిర్మాణం దగ్గర నుంచి ఎంతో కృషి చేసి కష్టపడిన వ్యక్తులు ఈరోజు అప్లికేషన్ పెట్టి